సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ 101వ జయంతిని టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ 101వ జయంతిని టీడీపీ శ్రేణులు, జనసేన, బీజేపీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేశారని, నట జీవితంలో తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొందిన ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ, జనసేన నాయకుడు బండి రామకృష్ణ, బీజేపీ నాయకుడు పంతం గజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరొక్కసారి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, విభిన్న మనస్తత్వం కలిగిన నటీనటులు చాలామంది ఉన్నారు. కానీ ఏ పాత్ర అయినా వైవిధ్యంగా ధరించాలి, అన్ని పాత్రలతో ప్రజను మెప్పించాలని చెప్పి విభిన్న పాత్రలు పోషించి రాముడు, రావణాసురుడు, కృష్ణుడు, దుర్యోధనుడు ఇట్లా నాయకులు, ప్రతినాయకులు పాత్రలు కూడా పోషించి ప్రజలను మెప్పించిన మహానటుడు ప్రపంచంలో నందమూరి తారక రామారావు గారు ఒక్కడనే సందర్భంగా మనవి చేస్తూ, అంతేకాదు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. ఎందుకోసం పెట్టాడో, నన్ను ఆదరించి అభిమానించిన నా తెలుగు వారందరికీ, నా అభిమానం అందరికీ కూడా నే రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీని పెట్టడం, మరి అదొక చరిత్ర. దాంట్లో కూడా విభిన్నమైన ఆలోచనలే. మీరందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ మర్చిపోయినటువంటి రోజు ఇవాళ నందమూరి తారక రామారావు గారు 101 జయంతి సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించి ఆయన్ని స్మరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనందరం కూడా సామాన్యమైన కుటుంబంలో పుట్టి నిమ్మకూరు గ్రామంలో ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగారనేది అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎక్కడుంటే అక్కడ ఆయన వేరు. సినీ ఫీల్డ్లో ఉంటే ఆయనలాగా ఇంకెవరు లేరు. రాజకీయాల్లో ఉంటే ఇంకా ఆయన ముందు ఎవరు వెనక ముందు లేరు. అలాంటి మహానుభావుడు పుట్టినరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత మనకుంది. పేదవాళ్ళు నలిగిపోతున్నారని ఆ రోజున 2 రూపాయలు బియ్యం పెట్టిన మహనీయుడు ఆయన. అదే కాకుండా ఇల్లు లేవని ఇల్లు కట్టారు. కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిన పరిస్థితిలో ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చి మనం కాపాడినటువంటి మహనీయుడు తెలుగుదేశం పార్టీ పెట్టి, అదే కాకుండా అదే బాణీలు ఈ రోజున జనసేన పార్టీ నాయకుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచనతో వాళ్ళ మరి ప్రయాణిస్తున్నారు. మేమందరం కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లాగా ప్రయాణం చేస్తూ వచ్చే నెల 4వ తారీఖున రాబోయే పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అని అందరూ కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళ ఆశయాలు మనందరం కూడా నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు. 101వ జయంతి కార్యక్రమాన్ని మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఘనంగా నివాళులర్పిస్తాం. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మరి కొనియాడటం జరుగుతుంది. సినీ రంగంలోనే మౌటం లేని మహారాజుగా వెలుగొంది. రాజకీయ రంగంలో కూడా మరి అతి తక్కువ కాలంలో 9 నెలల్లోనే పార్టీని, అధికారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక ఎన్టీ రామారావు అని చెప్పాలి. తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. మరి ఆయన సినీ రంగం, రాజకీయ రంగంలో కూడా అనేక కార్యక్రమాలు చేసి పేదవాళ్ళ కోసం ఆ రోజు కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండకడుతూ పేద ప్రజలకు సేవ చేయాలి, పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనే నినాదంతో ఈ పార్టీని పెట్టి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి సూక్తితో ఆయన ప్రజలందరి దగ్గరికి వెళ్ళి 9 నెలల్లో అధికారాన్ని చేపట్టి పేదవాళ్ళకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలన్నీ కూడా
ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పరిపాలనను సాగిస్తున్నారు. అట్లాగే ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ గారు కానీ అట్లాగే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జయంతిని కూనప్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా జరిపింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ 141వ జయంతిని కూనప్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎందరో విప్లవకారులకు స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన వీరుడు సావర్కర్ అని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు అని ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని ఆయన జాగృతపరిచారన్నారు. ఈ కార్యక్రమంలో ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, బుల్లెట్ ధర్మారావు, హరికృష్ణ, ఎన్ శ్రీనివాసరావు, ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు అనిపించినటువంటి జీవిత కాలం అంతా కూడా ఆయన ఖైదు అనిపించినటువంటి అండమాన్ జైల్లో ఖైదు అనిపించినటువంటి విప్లవ నాయకుడైనటువంటి వీర సావర్కర్ జయంతి కార్యక్రమం 141వ జయంతి కార్యక్రమాన్ని మిత్రులందరూ కూడా మేము ఘనంగా చేస్తూ ఉన్నాం. స్వాతంత్ర సమరంలో ఆ రోజు పనిచేసినటువంటి విప్లవ వీరులు ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్, ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు వీళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచి స్వతంత్ర పోరాటం, స్వతంత్రం అంటే ఎవరినో అడుక్కునేది కాదు, మనం వీరత్వంతో సంపాదించుకోవాలని చెప్పి ఉద్బోధించి విప్లవ నాయకులందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మరి వీర్ సావర్కర్ గారు. అదేవిధంగా ఆయన సిపాయిల తిరుగుబాటు అని ఏదైతే స్వతంత్ర పోరాటాన్ని మన బ్రిటిష్ వాళ్ళు సిపాయిల తిరుగుబాటుగా చెప్పింది, సిపాయిల తిరుగుబాటు కాదు, 1857లో జరిగినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి నాయకత్వంలో ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని చెప్పి ఆయన పుస్తకాన్ని రచన చేశాడు. వీర సావర్కర్ గారి యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మరి ఇతర నాయకుల యొక్క సమక్షంలో ఈ కోనప్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్లో ఇక్కడ జరగటం చాలా శుభపరిమాణం. నేను గతంలో నుంచి కూడా చెప్తున్నాను, రాజకీయ పార్టీలు అనేక ఉండొచ్చు, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ చేసిన త్యాగదనాలు, వాళ్ళ యొక్క గొప్పదనాలని తలుసుకునేటువంటి కార్యక్రమం ఏ పార్టీ కూడా చేపట్టదు. ఈ భారతదేశంలో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులను తలుసుకునే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అందులో భాగంగా వీర సావర్కర్ గారు గురించి జీవిత చరిత్ర గురించి చెప్తా ఉంటే ఇవాళ మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేస్తున్నటువంటి విషయం. ఆయన గురించి తెలియక మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ చిన్న నది కూడా లేనటువంటి గ్రామంలో ఆయన జన్మించిన వ్యక్తి. బ్రిటిష్ వారు మచిలీపట్నంలోని కోనప్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆవరణందు మరి బీజేపీ నాయకులు శ్రీరామూర్తి గారు కానీ, కోనప్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, మరి హరికృష్ణ గారు కానీ, శ్రీనివాస్ గారు, మా ప్రసాద్ గారు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజున వీర సావర్కర్ గారు అంటే ఒక మహోన్నత వ్యక్తి. ఆయన ఈ రోజున 141వ జయంతిని మనం చేసుకోవడం చాలా అందరం కూడా హర్షించ విషయం. ఎందుకంటే ఆ మహానుభావుడు మనకు ఆ రోజున స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు కాబట్టి ఇవాళ మనం స్వాతంత్ర ఫలాలు అనుభవించగలుగుతున్నాం. అదే అలాంటి స్ఫూర్తినిచ్చిన మహానుభావుల్ని ఎప్పటికి కూడా మనం మర్చిపోకూడదు. మర్చిపోతే భావితరాలకు కూడా అలాంటి వాళ్ళు చేసిన సేవల్ని ఆయన అట్టడుగు నుంచి అన్ని రకాల కులాలకు, మతాలకు అందరికి కూడా ఆదరిస్తూ వీర సావర్కర్ గారు మన దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ కులాలకు, మతాలకి అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాలనే ఒక భావనతో ఆయన ఎంతో ఇదిగా మరి చేసి అసూలు బాసిన మహోన్నత వ్యక్తి వీర సావర్కర్ గారు. పేద ప్రజల సంక్షేమ రాజ్యానికి బాటలు వేసిన చరిత్ర పురుషుడు ఎన్టీఆర్ అని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి బుద్ధప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాత ఎన్టీఆర్ అని తెలిపారు. పేద ప్రజల ఆశాజ్యోతి, చరిత్రలో ఎన్టీ రామారావు సుస్థిర స్థానాన్ని పొందారన్నారు. సినిమా రంగంలో ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఆంధ్రప్రదేశ్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగునాట రాజకీయ చైతన్యం తెచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. రైతులకు రావాల్సిన సొమ్మును స్వాహా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి సొంటి నాగరాజు డిమాండ్ చేశారు. తుఫాన్కు నష్టపోయిన రైతులకు రావాల్సిన సొమ్ము అందించడంలో గోల్మాల్ జరిగిందని, వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి సొంటి నాగరాజు డిమాండ్ చేశారు. పెడన మార్కెట్ యార్డు ఆవరణలోని వ్యవసాయ అధికార కార్యాలయం వద్ద ఆయన రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ అధికారిని కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంపై ఆయన మండిపడ్డారు. అక్కడి నుంచి నాగరాజు రైతులతో కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైతులను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ఎస్ఐ సూర్య శ్రీనివాసును కోరారు. పంట నష్టపోయిన రైతులు కాకుండా రైతులు కాని వారికి రాయితీ అందించడం చాలా దారుణమని నాగరాజు పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతులు వెంట ఉంటానని ఆయన తెలిపారు. పెడన నియోజకవర్గంలో 6,35 లక్షల రూపాయలు కుంభకోణం జరిగింది. ఏదైతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఉందో అది ఈఓ గారు మరియు కంప్యూటర్ ఆపరేటరు విఆర్ఓ గారు కొంతమంది వ్యక్తులు కలిసి మా రైతులకు అందజేయనివ్వకుండా వాళ్ళ బంధువులకి వాళ్ళ బినామీ పేర్లతో ఉన్న వాళ్ళందరి అకౌంట్లోకి 60,000 70,000 వేసి, అలాగే మడక గ్రామానికి చెందిన జోగి సుబ్రహ్మణ్యం జోగి నాగేశ్వరరావు గారికి 65,000 రూపాయలు వేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి 3,000 రూపాయలు ఇచ్చి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా ఏఓ గారి సమక్షంలో తీసుకెళ్లిపోయారని మరి పోలీస్ స్టేషన్ దగ్గర ఓపోవడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ ఈ రోజున పోలీస్ స్టేషన్లో ఈఓ గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నిన్న వెళ్ళి ఈఓ గారికి అయ్యా మా గోడు వినిపించుకోండి, మరి సెంటు భూములు లేని వాళ్ళకి మరి అకౌంట్లో 60,000 70,000 పడుతున్నాయి, మేము నష్టపోయాం, తుఫాను వల్ల మేము లాభం చెందాల్సింది పోయి గణపతి డబ్బులైతే చూపిస్తుంది, దీంట్లో రూపాయి పడలేదు. పండి ఇక్కడికి వస్తేనేమో యాడ్లో మీకు డబ్బులు పండి మీరు ఎలా నిన్నసారి వస్తారంటున్నారు. దేవుడి తప్పుగా చెబుతున్నారు బాగా. ఏమన్నా అంటే కూడా ఫోన్ చేసి ఇవ్వగారు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీకు ఇంకా వస్తాయి, ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సినవి ఉన్నాయి, వస్తాయి ఇస్తాము, ఇంకా నిదానంగా పడతాయి, 100లో 10 మందిగా వేస్తున్నారు, వేయట్లేదు అయితే ఇంకా కంగారు పడవలసిన వస్తాయని చెబుతున్నాడు. కావాలంటే కాల్ రికార్డు ఉందో కాల్ రికార్డు నేను చూపిస్తాను, అకౌంట్ చూపించుకోమన్నాను. కాల్ రికార్డు అకౌంట్లో పడిపోయినా కానీ మీ అకౌంట్లో అకౌంట్లో పండిన పడలేదు. ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నారు. మెసేజ్ కదా సార్, మెసేజ్ లిస్ట్లో ఉందండి, లిస్ట్లో ఉంది, లిస్ట్లో కూడా చూపిస్తున్నారు, రూపాయి రాలేదు దీంట్లో. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాన్ని బంటుమిల్లిలో ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాన్ని బంటుమిల్లి పార్టీ కార్యాలయంలో కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించిన కాగిత కృష్ణప్రసాద్ అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి కూడు నీడ గుడ్డ ప్రతి ఒక్కరికి ఉండాలనే సంకల్పంతో నాడు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారన్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాల బాటలోనే పార్టీని కొనసాగిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మంచి పరిపాలన అందిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కృతివెన్ను, బంటుమిల్లి మండలాల్లోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి యొక్క ఆరాధ్య దైవం, తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారే. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పేదవారు ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రంలో వారందరికీ కూడా కూడు గుడ్డ అలాగే నీడ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పార్టీని పెట్టి దానికి అనుగుణంగా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ప్రజలందరినీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి. మహిళలందరికీ కూడా ఆస్తి హక్కులు సమాన హక్కు పెట్టడం కానివ్వండి, మరి ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ పెట్టడం కానివ్వండి, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంక్షేమాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది నందమూరి తారక రామారావు గారు
101వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేదవాడికి కూడు గుడ్డ అన్నీ కూడా ఆయన సమకూర్చాలనే ఉద్దేశంతో మన పరువుని ఢిల్లీ నడిబొడ్డులో తాకడ పెడుతుంటే ఆ సమయంలో ఆయన పార్టీ పెట్టి 6 నెలల్లోనే తెలుగువాడి సత్తా ఏంటో చూపించినటువంటి ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా కానీ ఆయన ఆశయాలు కొనసాగించడం మన ధర్మం. తప్పనిసరిగా ఆయన ఆశయ సాధనలో మనం అందరం కూడా పాలు పంచుకుంటాం. ఆయన్నే ఎవరిని మర్చిపోయినా కానీ ఆయన మాత్రం మరవకుండా ప్రతి జయంతి సందర్భంగా ప్రతి వర్ధంతి సందర్భంగా మనం అన్ని పండుగల్లో కల్లా గొప్ప పండుగలాగా మనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆశయ సాధన కోసం అట్లాగే మారుతున్న సాంకేతికత అధునాతన కెమెరాల వినియోగంపై ఫ్యూజీ కెమెరా కంపెనీ మచిలీపట్నంలో వర్క్షాప్ నిర్వహించింది. మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రాష్ట్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రాష్ట్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫ్యూజీ కెమెరా కంపెనీ వర్క్ షాప్ నిర్వహించింది. జిల్లా కోర్టు సమీపంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో ప్రముఖ ఫ్యాకల్టీ మరియు తెలంగాణ ఫోటో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్ ఆర్ట్ ఆఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీపై ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు చిలంకుర్తి శేషు, సెక్రటరీ అనంత్ కుమార్, ట్రెజరర్ శ్రీరామ్, వైస్ ప్రెసిడెంట్ బైతా సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు కోకా సత్యనారాయణ మరియు కార్యవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాలు గడిచిపోయినట్టు మీ దగ్గర రాక ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అయిందా? 4 years? 3 years అయిందా? రైట్. మిర్రర్లెస్ కెమెరాస్ వచ్చాక ఒకసారి మచిలీపట్నం వచ్చాను, అవునా? అంతకుముందు డిఎస్ఎల్ఆర్లో వచ్చాం. కానీ మిర్రర్లెస్ వచ్చాక అప్పట్లో మిర్రర్లెస్ ఎందుకు ఏమిటి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కెమెరాస్లో మిర్రర్లెస్ ఎక్కువ ఉన్నాయా, డిఎస్ఎల్ఆర్ ఎక్కువ ఉన్నాయా? ఏవి ఎక్కువ ఉన్నాయి? ఎంత స్పీడ్గా మనని మార్చేసింది. వద్దనుకున్నా కూడా డిఎస్ఎల్ఆర్లో హ్యాపీగా ఉన్నాం అనుకున్నా కూడా ఈ ఫ్లో అనేది, టెక్నాలజీ ఫ్లో అనేది ఆటోమేటిక్గా మనని నాకు ఎక్కువ మాట్లాడటం రాదు. అది శేషు గారు చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇవాళ అనుకోకుండా నేను మచిలీపట్నం వచ్చాను. ఈ ఫోటోగ్రఫీ వర్క్షాప్ ఇట్లా పెడుతున్నారు అనగానే నాకు చాలా సంతోషం వేసింది. మచిలీపట్నంలో మీ అందరినీ కలవటం నాకు చాలా సంతోషం. ఇప్పుడు శేషు గారు చెప్పింది చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నేను చాలా కష్టపడ్డాను టీవీ రంగంలో. దాదాపుగా 28 years నుంచి అక్కడే. ఇప్పుడు 4 నంది అవార్డులు వచ్చినాయి, చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఇంకా రావాలి. ఇంకా గిన్నీస్ రికార్డుకి పెట్టాను. అంటే 20,000 ఎపిసోడ్స్ ఎవరు చేయలేదు ఇంతవరకు, అది నేనే చేశాను. ఇంకా త్వరలో రావచ్చు. కానీ ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి ఈ వర్క్షాప్ పెడతాం చాలా సంతోషం, చాలా మంచి టీవీ రంగంలో దాదాపుగా 20,000 ఎపిసోడ్ తీసిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే. ఇప్పుడు టీవీ పరిశ్రమలో చేసిన డిఓపి కెమెరామెన్లు అందరూ కూడా దాదాపు 99.9% అందరూ కూడా ఈయన దగ్గర శిష్యరేఖం చేసిన వాళ్ళండి. రుద్రాగాల నుంచి ఈ రోజు వరకు నిత్యం అనిత్యం కష్టపడే వ్యక్తి 20,000 ఎపిసోడ్ తీయడం అంటే అసలు సాధారణమైన విషయం కదండి. అన్నింటిలో ఈటీవీ రంగంలో రామోజీరావు గారు లాంటి సంస్థలో ఈటీవీ కెమెరాకి సంబంధించిన హెడ్ ఈయనే. ఏ సీరియల్ తీయాలన్నా కూడా దాని క్వాలిటీ చెకప్ చేసి అన్నయ్య పర్యవేక్షణ జరిగిన తర్వాతే సీరియల్ ప్రారంభించడం జరిగింది. అటువంటి మహోన్నతమైన పదవిలో ఉన్న మొట్టమొదటి వ్యక్తి మన మచిలీపట్నం వ్యక్తి కావడం మనందరం కూడా చాలా సంతోషించే విషయం. అటువంటి వ్యక్తి పోతన ఓంప్రకాష్ గారు ఇక్కడికి వచ్చి మన కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతిని ఘనంగా జరిపారు. అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సీనియర్ నాయకుల చేత పాలాభిషేకం చేయించి 11 మంది టీడీపీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.